Trichome, most trusted and reputed brand in agrochemicals. నమస్కారం, నేలుతల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు ట్రైకమ్ అగ్రో. రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేలతల్లి. ఇవాల్టి కార్యక్రమంలో విదేశీ రకాల పండ్ల మొక్కలను సాగు చేస్తున్న యువ రైతు సక్సెస్ స్టోరీని చూసేద్దాం. వ్యవసాయంలో ఎప్పుడూ ఒకే రకమైన సంప్రదాయ పంటలను సాగు చేయకుండా రైతుకు మేలైన ఆదాయాన్ని అందించి కొత్త వెరైటీలను సాగు చేయాలని అంటున్నారు గజ్వేల్కి చెందిన యువ రైతు విష్ణువర్ధన్ రెడ్డి. 3 ఎకరాల విస్తీర్ణంలో చాలా అరుదుగా లభించే విదేశీ పండ్ల సాగును మొదలుపెట్టారు. అలా 1 కాదు 2 కాదు, ఏకంగా 1000కి పైగా విదేశీ పండ్ల మొక్కలను సాగు చేస్తున్నారు. ఈ ఎక్సోటిక్ పండ్ల మొక్కల సాగు అనుభవాలను రైతు విష్ణుగారి మాటల్లో తెలుసుకుందాం. 3 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేస్తున్న ఈ పొలంలో చాలా అరుదుగా దొరికే మొక్కల్ని ఇక్కడ ప్రత్యేకంగా సాగు చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్ని వెరైటీస్ ఎక్కడా లేవు. మరి మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఏ విధంగా సాగు చేస్తాం? దాదాపు 1000 రకాల మొక్కలు విదేశాలకు సంబంధించినవి, అంటే ఇక్కడ స్థానికంగా ఎక్కడ కనిపించినవి. ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ ఇన్ని వెరైటీస్ ఎక్కడా లేవు. మరి మీకు ఈ ఆలోచన ఎట్లా వచ్చింది, ఏ విధంగా సాగు చేస్తాం? చిన్నప్పటి నుంచి కొంచెం మొక్కలపైన ఇంట్రెస్ట్ ఉండేది. అది క్రమేణా ఏంటంటే చదువుకున్న తర్వాత కొన్ని జాబులు అలా బిజినెస్ల వల్ల కొంచెం పక్కన వెళ్ళిపోవడం జరిగింది. కానీ తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ నేను బిజినెస్ చేసింది ఏంటంటే ఫర్టిలైజర్ బిజినెస్. అందులో ఏంటంటే క్రాప్స్కి సంబంధించిన పెస్టిసైడ్సే కాబట్టి అలా ఇస్తున్న క్రమంలో కొంచెం నేచర్కి మళ్ళీ దగ్గర కావడం జరిగింది. దాంతోపాటు నేను ట్రిప్స్ ఎక్కువ తిరుగుతుంటాను. అలా తిరుగుతున్న క్రమంలో చాలా రకాల మొక్కలు చూడడము, అలాంటి మొక్కలను మన దగ్గర కూడా పెంచితే బాగుంటుందనే ఉద్దేశంతో కొంచెం మళ్ళీ మా పిల్లలకు కూడా ఒక న్యాచురల్ ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, న్యాచురల్ ఫార్మింగ్ చేద్దామనే ఉద్దేశంతో దీన్ని ఎంచుకోవడం జరిగింది. విదేశీ వెరైటీస్ని సాగు చేయాలన్న లక్ష్యంతో విభిన్న రకాల మొక్కలను సాగు చేస్తున్నారు. ఆయా పండ్ల జాతుల పంటల తీరును గమనించుకుంటూ మొక్కలకు కావాల్సిన పోషకాలను సేంద్రియ విధానంలో అందిస్తున్నారు. కొన్ని మొక్కలను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తూనే తాను ప్రత్యేకంగా మొక్కలను అభివృద్ధి చేస్తున్నానని రైతు విష్ణు చెప్తున్నారు. వీటి ప్రత్యేకతలేంటో ఓసారి చూద్దాం. ఇక్కడ చూస్తున్న మొక్క ఇది ఐస్ క్రీమ్ బీన్స్ అండి. ఐస్ క్రీమ్ బీన్స్ అనగానే ఇది ఐస్ క్రీమ్ టేస్ట్లోనే ఉంటుంది. ఈ ఫ్రూట్స్ వచ్చేసి మనకి మునక్కాయలాగా ఉంటాయండి. ఇది ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వస్తుంది. 3 ఇయర్స్ ఏజ్ మొక్క. ఇది ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వస్తుంది. ఇది గ్రాఫ్టెడ్ ప్లాంటే. ఇది ఏంటంటే మనకి మునక్కాయలా ఉంటుంది. కాయ లోపల ఏంటంటే గింజ పైన వైట్ కలర్ పల్ప్ ఉంటుంది. ఆ పల్ప్ వచ్చేసి మనకు వెనీలా ఫ్లేవర్ తోటి ఐస్ క్రీమ్ టేస్ట్లో ఉంటుందండి. ఇది వైట్ ఐస్ క్రీమ్ అండి. దీంట్లో మళ్ళీ ఆరెంజ్ ఐస్ క్రీమ్ బీన్ అని చెప్పేసి ఇంకో వెరైటీ కూడా ఉంది మన ఫామ్లో. ఇది మనకి తోటల్లో వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. ఇది కొంచెం టెర్రస్ గార్డెనింగ్లోకి అయితే పనిచేయదు, ఎందుకంటే చాలా పెద్దగా అవుతుంది చెట్టు. కాయలు కూడా విపరీతంగా కాసేస్తుంది. ఇంకా ఫ్రూట్ అయితే సెట్ కాలేదు. మేబీ ఈ ఇయర్ సెట్ అవుతుందో లేదో, కానీ మేబీ నెక్స్ట్ ఇయర్ అయితే 100% సెట్ అవుతుందండి. ఫ్లవరింగ్ అయితే చాలా బాగా వచ్చింది. మొక్క కూడా చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడడానికి. ఇది సీజన్లో 1 టైం అయితే వస్తుందండి. మేబీ ఇయర్ రౌండ్ రాకపోవచ్చు, ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లవరింగ్ కాబట్టి ఇంకా ఎగ్జాక్ట్గా తెలియదు. ఇయర్లీ ఒకసారి అయితే ఫ్రూటింగ్ వస్తుంది. ఇది ఇక్కడ చూస్తున్న మొక్క ఇది అరాజాబోయ్ అంటారండి. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి యుజీనియా స్టిపిటాటా. ఇది కూడా అమెజాన్ ఫారెస్ట్, బ్రెజిల్, కొలంబియా, ఈక్వెడార్ అటువంటి కంట్రీస్లో పడుతుందండి. ఇది చాలా బాగుంటుందండి. ఫ్రూట్స్ హెవీగా కాస్తాయి. ఇది మనకి ఇది ఇయర్లో 3 to 4 మంత్స్ వరకు హెవీగా ఫ్రూటింగ్ ఉంటుంది. 2 టైమ్స్ వరకు కూడా ఫ్రూటింగ్ వస్తుంది. ఇది జ్యూస్ పర్పస్ అండి. ఇది మ్యాంగో పైనాపిల్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. చాలా పులుపుగా ఉంటుంది. కాకపోతే జ్యూస్ చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ జామ్స్ అండ్ జెల్లీస్ కూడా చేసుకోవచ్చు. దీంతో మంచి ఆరెంజ్ కలర్లో ఉంటుంది. ఫ్రూట్ చాలా టేస్టీగా ఉంటుంది. విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా హెవీగా ఉంటాయి ఈ ఫ్రూట్లో. మనకు 3 ఇయర్స్లోనే ఇది కాపుకి వచ్చేస్తుంది. 2.5-3 ఇయర్స్లోనే కాపుకి వస్తుంది. ఇది 3 ఇయర్స్ ఏజ్ మొక్క. ఇది చాలా బాగా పెరుగుతుంది. చాలా కాయలు కాసేస్తుంది. ఈ మొక్క పైన మనకి 50-100 కాయలు కూడా కాసేస్తుంది. చాలా మంచి వెయిట్, మంచి. కానీ ఇది ఏంటంటే కీపింగ్ క్వాలిటీ తక్కువగా ఉంటుంది. మార్కెట్కి అనుకూలంగా ఉండదు. కాకపోతే ఎవరైనా జ్యూస్ సెంటర్స్ అట్లా ఓన్గా కన్జ్యూమ్ చేసే ఉన్న వాళ్ళు మాత్రం ఒక 4 చెట్లు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. టెర్రస్ పైన కూడా పెట్టుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి, ఎందుకంటే చిన్న తొట్లో కూడా కాసేస్తుంది కాపుకు. అందుకని చెప్పేసి టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి క్యాండిల్ స్టిక్ ఫ్రూట్ అంటారండి. ఇది ఎందుకంటే క్యాండిల్ లాగా కనబడుతుంది కాబట్టి క్యాండిల్ స్టిక్ ఫ్రూట్ అంటారు. ఇది ఫ్రూటు తినడానికి చాలా అంటే చెరుకు గడలా ఉంటుందండి. ఇది
సేమ్ చెరుకుగడ ఎలా ఉంటుందో మన నారలాగా అలా ఉంటుంది. మనకి టేస్ట్ కూడా కొంచెం చెరుకుగడ టేస్ట్ ఉంటుంది, కాకపోతే కొంచెము మనకి ఇట్లా ఈ ఫ్రూట్ టేస్ట్లో ఆకు పసరు అంటాం కదా, ఆ ఫ్లేవర్ టచ్ అవుతుంది. విపరీతంగా కాచేస్తుందండి. ఇది 3 ఇయర్స్ ఏజ్ మొక్క. మనకి ఇది 2 ఇయర్స్కే కాపుకి వచ్చేస్తుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చెట్టు కూడా చాలా బాగా పెరుగుతుంది. ఇది సెంట్రల్ అమెరికాకి చెందిన మొక్క. కొంచెం ఈ మొక్కలకి కొంచెం ముళ్ళు లాగా కూడా ఉంటాయి, కొంచెం లైట్గా ముళ్ళు ఉంటాయి. ఫ్రూట్స్ విపరీతంగా కాసేస్తాయి. కొంతమంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ ఫ్రూట్స్ని. చెరుకుగడలా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది తినడానికి. కాపు దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటుందండి ఈ చెట్టు. మనకి సీజన్ అనేది ఎటువంటిది లేదు. ఇది ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ ఉంటూనే ఉంటుంది, ఎప్పటికీ ఫ్రూట్స్ ఉంటూనే ఉంటాయి. ఇంకా చాలా పెద్దగా అవుతాయి ఫ్రూట్స్ కూడా ఇంక ఇవి. ఇది వచ్చేసి సన్డ్రాప్ అండి. ఇది కూడా సెంట్రల్ అమెరికాకి చెందిందే. ఇది మనకి అమెజాన్ రీజియన్స్ దానికి సంబంధించిందే. దీన్ని యుజీనియా విక్టోరియా అని అంటారు. మనం ఇంతకుముందు చూసిన అరాజాబోయ్ వచ్చేసి యుజీనియా స్టిపిటాటా. ఇవి రెండు చూడడానికి రెండు సేమ్గానే కనబడతాయి. టేస్ట్ కూడా దాదాపు రెండు సేమే ఉంటాయి. ఇవి కూడా జ్యూస్ పర్పస్ అండి, పులుపుగా ఉంటాయి. మ్యాంగో పైనాపిల్ ఫ్లేవర్ తోటి ఉంటుంది. షుగర్ యాడ్ చేసుకొని జ్యూసెస్ చేసుకోవచ్చు, జెల్లీ జామ్స్ కూడా చేసుకోవచ్చు. తినడానికి చాలా బాగుంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్ కూడా హెవీగా ఉంటాయి. అయితే ఈ ఫ్రూట్స్ మాత్రము మనకు ట్రాన్స్పోర్టేషన్కి కమర్షియల్గా పనికిరాదు. కాకపోతే 1-2 మొక్కలే బాగా కాసేస్తాయి. జ్యూస్ సెంటర్లు వాళ్ళకు మాత్రం కన్జ్యూమ్ చేసే వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది. హెవీగా ఎందుకంటే నిల్వ సామర్థ్యం చాలా తక్కువగా ఉంటుంది ఫ్రూట్స్, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు. చిన్న మొక్కలే కాపుకొచ్చేస్తాయి. ఇది 3 ఇయర్స్ ఏజ్ మొక్క. దీనిపైన లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్కి కాపుకొచ్చేసింది. ఇదే చెట్టు పైన దాదాపు 100 కాయల పైన కాసేసింది. మనకు ఫ్రూట్ వెయిట్ కూడా దాదాపు 150 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ కూడా వస్తాయి కొన్ని రకాల ఫ్రూట్స్ వెయిట్. ఇక్కడ చూస్తున్న మొక్క ఇది కుపాసు అంటారండి. ఇది బ్రెజిల్ నేషనల్ ఫ్రూట్. ఇది బ్రెజిల్ నేషనల్ ఫ్రూట్ కుపాసు అంటే ఇది ఎందుకంటే బ్రెజిల్లోనే అమెజాన్ ఫారెస్ట్ ఎక్కువగా స్ప్రెడ్ అయి ఉంటుంది. 70% అమెజాన్ ఫారెస్ట్ బ్రెజిల్లోనే స్ప్రెడ్ అవుతుంది. మనకి అన్ని రకాల ఫ్రూట్స్లోకి ఇది నేషనల్ ఫ్రూట్గా పెట్టుకున్నారంటే దీని స్పెషాలిటీ ఎంత ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. ఇది మన వెదర్కి అయితే కొంచెం కష్టంగానే పెరుగుతుంది, కానీ నా దగ్గర బాగానే పెరుగుతుంది. దాంతోపాటు ఫ్లవర్స్ కూడా వచ్చినాయి, కానీ ఇంకా ఫ్రూట్స్ సెట్ కాలేదు. ఫ్రూట్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి. ఫ్రూట్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఫ్లవరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మనకి ఫ్రూట్స్ వచ్చేసి మనకు వెలక్కాయలాగా హార్డ్ షెల్ తోటి ఉంటుంది. లోపల మనకి బనానా ఫ్లేవర్ తోటి పల్ప్ ఉంటుంది. నేను కూడా టేస్ట్ చేయలేదు యాక్చువల్గా ఇది, కానీ చాలా బాగుంటుందండి. దీని సీడ్స్ నుంచి కూడా ఆయిల్ తీస్తారు. ఆయిల్ కూడా చాలా కాస్ట్లీగా ఉంటుంది దీనిది. ఇది కుపాసు అంటారండి. ఇది బ్రెజిల్ నేషనల్ ఫ్రూట్. ఇది వచ్చేసి బిలింబి ఉసిరి అండి. నార్మల్ ఉసిరికి దీనికి డిఫరెంట్ ఏంటంటే నార్మల్ ఉసిరి వచ్చేసి మనకి రౌండ్గా చిన్నగా ఉంటాయి. ఇది వచ్చేసి బిలింబి ఉసిరి దొండకాయలాగా పొడవుగా ఉంటాయి. ఇందులో జ్యూస్ పర్సెంటేజ్ హెవీగా ఉంటుందండి. ఇది నార్మల్గా మనకు ఎక్కువగా ఈ కర్ణాటక ఆ ఏరియాలో ఎక్కువగా పులిహోరలు చేసుకోవడానికి ఎక్కువ యూజ్ చేస్తారు. మనకి 2.5 ఇయర్స్లోనే ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. టెర్రస్ పైన కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటాయి మొక్కలు. ఈ సీడ్లింగ్ మొక్కనే బ్యూటిఫుల్గా ఉంటుంది. మొక్క కూడా ఫ్లవరింగ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఫ్రూట్స్ కూడా హెవీగా గుత్తులు కాసేస్తాయి. టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు, కుండ్లలో కూడా అనుకూలంగా ఉంటుంది మొక్క. ఇక్కడ కనిపిస్తున్న మొక్క పీనట్ బటర్ అండి. ఈ పీనట్ బటర్ వచ్చేసి మనకి చూడడానికి చిన్నగానే ఉంటాయి ఫ్రూట్స్. పీనట్ బటర్ అని మనకు మార్కెట్లో జామ్ లాగా దొరుకుతుందండి. ఆ పీనట్ బటర్ టేస్ట్ తోటి ఉంటుంది, కానీ పీనట్ బటర్ దీని నుండి తయారు కాదు. కానీ ఇదేంటంటే చాలా బాగుంటుంది. ఈ మొక్క కూడా తొందరగా కాపుకొచ్చేస్తుంది. ఈ ఫ్రూట్ మనకి రెడ్ కలర్లో ఉంటుంది ఫ్రూట్. ఇది కాయ కాకముందేమో కొంచెం క్యారెట్ లాగా మనకి కలర్ ఉంటుంది. అలాగే తింటే కూడా క్యారెట్ లాగానే క్రంచీగా ఉంటుంది. టేస్ట్ వచ్చేసి ఉడకబెట్టిన పల్లికాయ టేస్ట్ ఉంటుంది. స్వీట్గా ఉండదు ఫస్ట్. ఈ ఫుల్ రైపెన్ అయిన తర్వాత మాత్రం ఫుల్ స్వీట్గా ఉంటుంది. స్కిన్ చాలా పల్చగా ఉంటుంది. మనకు చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చాలా జెల్లీలాగా లోపల మొత్తం క్రీమీ లాగా ఉంటుంది. చాలా క్రీమీగా ఉంటుంది, చాలా స్వీట్గా ఉంటుంది. మిద్దె తోట సాగుదారులు కూరగాయలు, ఆకుకూరలను ఎక్కువగా పండిస్తారు. మరికొంతమంది సాగుదారులు ఇంటికి కావాల్సిన పండ్లను కూడా సాగు చేస్తుంటారు. అలాగే టెర్రస్ పై కూడా కొన్ని ఎక్సోటిక్ వెరైటీస్ని సాగు చేసుకోవడానికి అవకాశం ఉందని చెప్తున్నారు రైతు విష్ణువర్ధన్ రెడ్డి. ఇక్కడ చూస్తున్న మొక్క మనకి సురినామ్ చెర్రీ అంటారండి. ఇందులో కూడా వెరైటీస్ ఉంటాయి. ఇది రెడ్ సురినామ్ చెర్రీ. మనకి ఇది కూడా 3 ఇయర్స్ ఏజ్ మొక్క. లాస్ట్ ఇయర్ నుండి కాపుకి వస్తుంది. ఈ ఇయర్ మాత్రం విపరీతమైన కాపు వచ్చిందండి. చూడండి, ఒక కొమ్మ పైనే 10 నుంచి 15 ఫ్రూట్స్ అలా ఉన్నాయి. విపరీతంగా కాపుకి వస్తుంది. ఇవి రెడ్ కలర్లోకి మారుతాయి. టేస్ట్ వచ్చేసి పులుపు స్వీట్ మిక్సింగ్ తోటి లైట్గా నేరేడు పండు టేస్ట్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు కూడా తినొచ్చండి ఈ ఫ్రూట్స్ని. చాలా టేస్టీగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, సి విటమిన్ హెవీగా ఉంటుంది ఈ ఫ్రూట్స్లో. మనకి పెద్ద ఎటువంటి క్లైమేట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పెరుగుతుంది ఈ మొక్క. మనకి టెర్రస్ పైన కూడా పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా బాగుంటాయి ఫ్రూట్స్. మనకు గుత్తులు కాసేస్తాయి. మళ్ళీ
ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి అబ్యూ అండి. ఈ అబ్యూ చాలా టేస్టీ ఫ్రూట్ అండి. ఇప్పుడు నా దగ్గర ఉన్న 1000+ వెరైటీస్ ఫ్రూట్స్లో నాకు ఇష్టమైన ఫ్రూట్స్లో ఇదొక వెరైటీ అండి. ఇదేంటంటే మన వెదర్కి రాదు అని అనుకునేవాడిని, కానీ ఇది చాలా బాగా వస్తుంది. నేను ఈ మొక్కలు కూడా ఎక్కువగానే చేశాను. ఈ ఫ్రూట్ సపోర్టిస్ ఫ్యామిలీది. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి పౌటేరియా కాయిమిటో. ఈ ఫ్రూట్ వచ్చేసి మనకి ఇది గ్రీన్ కలర్ చిన్న పింద. ఇది ఎల్లో కలర్లో వస్తుంది ఫ్రూట్. ఇందులో దాదాపు 1 kg వరకు వచ్చే వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇందులో నా దగ్గర 7-8 వెరైటీలు ఉన్నాయి. ఈ ఫ్రూట్ లోపల తాటి ముంజలాగా గుజ్జు ఉంటుందండి. స్పూన్ తోటి తినేయచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్గా క్యారమిల్ టేస్ట్ తోటి చాలా బాగుంటుంది. చాలా ఫ్రూట్స్ వచ్చినాయి. ఇదేంటంటే మనకి ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇది ఫస్ట్ సీజన్లో ఫస్ట్ ఫ్లవరింగ్ వచ్చి తర్వాత ఈ ఫ్రూట్స్ సెట్ అయినాయి. మళ్ళీ ఫ్లవరింగ్ ఉంటుంది. అలా దాదాపు 6 to 7 months వరకు కంటిన్యూ ఫ్రూటింగ్ ఉంటుందండి ఈ వెరైటీ. మనకి మన వెదర్కి చాలా బాగా వస్తున్నాయి. కానీ కమర్షియల్గా ఇది వయబుల్ అయ్యే వెరైటీ కాదు. ఎందుకంటే ఈ ఫ్రూట్ మనకి తెంపిన 24 hours కన్జ్యూమ్ చేయాలి. చాలా టేస్టీ ఫ్రూటే, కానీ మనకు కట్ చేయగానే కానీ ఫ్రూట్ లోపల ఇన్సైడ్ కూడా మనకు కట్ చేయగానే కలర్ చేంజ్ అయిపోతుంది ఫ్రూట్. కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రూట్. మనకి ఇది టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు, పెద్ద కుండలో వేసుకొని కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టే దాదాపు మనకి 40-50 కాయలు కూడా కాసేస్తుంది ఈ చెట్టు. ఈ మొక్క ఏజ్ 3 సంవత్సరాలు. ఇక్కడ చూస్తున్న మొక్క లోంగాన్ అండి. లోంగాన్లో నా దగ్గర దాదాపు ఒక 10 నుంచి 12 రకాలు ఉన్నాయి. లోంగాన్ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో పెట్టుకోవాల్సిన కమర్షియల్ క్రాప్లో ఇదొకటి మంచి పంట అండి. కాకపోతే మొక్కల కాస్ట్ మనకి 1000 ఎబోనే ఉంటుంది. కాకపోతే మనకి మకడామియా నట్టు ఎవరైతే వేసుకుంటానో అంత బేర్ చేయగలుగుతాను ఖర్చు అనుకునే వాళ్ళు మాత్రం ఇది పెట్టుకోవచ్చండి. ఎందుకంటే చాలా టేస్టీ ఫ్రూటు. నెక్స్ట్ విపరీతంగా కాపుకొస్తుంది. అయితే ఏంటంటే ఇది కూడా సీజనల్ క్రాపే. కాకపోతే ఇక్కడ చూస్తున్న వెరైటీ వచ్చేసి 4 season లోంగాన్. ఇది సంవత్సరం పొడవునా కాపుకొస్తుంది. ఇది జస్ట్ 1.5 year ఏజ్ మొక్క. ఇది మనకి 3 years ఏజ్ మొక్కలు నా దాంట్లో ఒక చెట్టు పైన దాదాపు 8 నుంచి 10 కిలోల కాయలు కాసింది. చాలా బాగా కాపుకొస్తున్నాయి, చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఇది ఏంటంటే కమర్షియల్గా వేసుకోవాలనుకునే వాళ్ళు ఎవరన్నా బేర్ చేయగలుగుతాం అనుకుంటే మాత్రం ఈ మొక్కలను వేసుకోండి. మనకి ఎటువంటి వాటర్ కూడా నార్మల్ వాటర్ సఫిషియెంట్గా ఉంటే సరిపోతుంది. హెవీ వాటర్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ మన వాతావరణం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఈల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది. దాంతోపాటు వీటిని ఎవరైనా టెర్రస్ పైన పెంచుకోవాలనుకున్న వాళ్ళకు కూడా టెర్రస్ కూడా అనుకూలంగా ఉంటుందండి. ఇది ఏంటంటే నార్మల్గా లిచి ఫ్యామిలీకి చెందింది. ఇది లోపల మనకి తాటి ముంజలాగా గుజ్జు ఉంటుంది. దాన్ని మనము లోపల సీడ్ పైన పల్పు వచ్చేసి తాటి ముంజలాగా వైట్ కలర్ పల్పు ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. లిచి లాగానే ఉంటుంది చూడడానికి. కాకపోతే కలర్ మాత్రం ఇట్లా బ్రౌన్ కలర్లో ఉంటుంది. కొన్ని వెరైటీస్ కలర్లు ఉంటాయి, బ్లాక్, రెడ్ అలా ఉంటాయి. వైట్ లోంగన్ కూడా ఉంటుంది ఇందులో. వీటి సైజు వచ్చేసి మనకి కుంకుడుకాయలు ఉంటాయి కానీ కుంకుడుకాయ సైజులో ఉంటుంది. అంటే గోలీ సైజ్, చిన్న గోలీ సైజ్, ఇంకా కొంచెం పెద్దగా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. మనకి కమర్షియల్ వేసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రం ఈ మొక్కలను ప్రయత్నించండి. డిసీజ్ కూడా ఏం లేదండి ఈ మొక్కలకి. ఎందుకంటే ఇప్పటివరకు నేను ఏంటంటే నేచురల్ ఫార్మింగ్లో ఇప్పటివరకు నేను కెమికల్ స్ప్రే చేయలేదు. జస్ట్ 3 yearsలో మాత్రం ఒకేసారి చేశానని చెప్పాను కదా, ఆ ఒక్కసారి మాత్రమే. అది కూడా కొన్ని మొక్కలకు వచ్చిన ఆ ఒక్క దానికోసమే స్ప్రే చేశాను, దేనికి స్ప్రే చేయలేదు. 1000కి పైగా సాగు చేస్తున్న ఈ ఎక్సోటిక్ వెరైటీస్ని సాగు చేయడం అంత సులువేం కాదు. ఎందుకంటే ఒక్కో దేశంలో ఒక్కో రకంగా స్థానికంగా వాతావరణ పరిస్థితులు మారిపోతుంటాయి. ఈ క్రమంలో కొన్ని పండ్ల మొక్కలను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నామని అంటున్నారు. వాటి ఫలితాల ఆధారంగా భవిష్యత్తులో వీటిని అభివృద్ధి చేస్తామని చెబుతున్నారు. ఇక్కడ కనిపిస్తున్న మొక్క మకడామియా నట్ అండి. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా పేరు వినబడుతున్న మొక్క. ఈ మకడామియా నట్ని అందరూ కమర్షియల్గా వేసేస్తున్నాం. మేము 10 ఎకరాలు వేస్తామండి, మేము 15 ఎకరాలు వేస్తామని వేసేస్తున్నారు. కానీ రైతులకు ఒకటి విజ్ఞప్తి అండి, మీరు ఏదో ఉత్సాహానికి పోయి ఎవరో వేస్తున్నారు వాళ్ళు వేస్తున్నారు నేను కూడా ముందే వేసేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఉద్దేశంతో అయితే మకడామియా నట్ ఇప్పుడే వేసేయకండి. ఎందుకంటే అది మన వెదర్కి ఇప్పటివరకు కూడా ఎవరి దగ్గర కూడా కాయలేదు. చాలామంది ఇప్పటికే సీడ్లింగ్స్ కొంతమంది వేసి 3-4 సంవత్సరాలు అవుతుంది వెయిట్ చేస్తున్నారు. కొంతమంది గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ కూడా చాలా కాస్ట్ పెట్టి కొనుక్కొచ్చుకొని వేసేసుకుంటున్నారు. ఈ మొక్కలు అయితే ఇప్పటికైతే ఫ్రూటింగ్ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి దగ్గర రాలేదు. కాకపోతే కర్ణాటకలో ఎక్కడో కాసింది అంటే అది మన వెదర్కి అక్కడ కొంచెం సూటబుల్ అయ్యే సిచ్యువేషన్ కూడా లేదు. కాబట్టి కొంచెం ఆగి వేసుకోండి. ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది ఈ మొక్కలకి. ఒక ఫార్మర్ నాకు ఈ వీడియోలు చూసి ఒక అతను ఆస్ట్రేలియాలో ఉంటాడు, అతను ఇండియానే కాకపోతే ఆస్ట్రేలియా ఉంటాడు. అతని దగ్గర 15 ఏళ్ళ మొక్కు ఉన్నది, కానీ ఇంతవరకు కాపు రాలేదంట. కొంచెం జాగ్రత్త వహించండి. ఇప్పుడైతే ఈ మొక్కలు ఇప్పుడే వేసుకోకండి. వరల్డ్ కాస్ట్లీయెస్ట్ డ్రై ఫ్రూట్, కానీ ఇప్పుడు మాత్రమే అది మన వెదర్కు సూటబుల్ కావట్లేదు. కానీ ఎవరు వేసుకొని ఇబ్బంది పడద్దండి రైతులు. ఎందుకంటే ఎవరి దగ్గర రిజల్ట్ వచ్చిన తర్వాత మాత్రం వేసుకోండి, తప్పలేదు. ఇక్కడ చూస్తున్న మొక్క బ్లాక్ సపోటా అండి. బ్లాక్ సపోటా అనగానే ఇదేదో సపోటా ఫ్యామిలీ అనుకున్నాడు.
సపోటా ఫ్యామిలీగా అండి. దీన్ని బ్లాక్ సపోటా అంటారు, చాక్లెట్ పుడ్డింగ్ ఫ్రూట్ అంటారు. కానీ ఏ ఫ్రూట్ మీరు చూసినా కూడా ఫ్రూట్ లోపల ఎల్లో కలరో లేదంటే వైట్ కలరో లేదంటే రెడ్ కలర్ ఉంటుంది. కానీ ఈ ఫ్రూట్ మాత్రం బ్లాక్ కలర్ ఉంటుంది, లోపల చాక్లెట్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే పెర్సిమాన్ ఫ్యామిలీకి చెందింది. ఈ ఫ్రూట్ మనకి పెద్ద హెవీ టేస్ట్ అని లేకపోయినా కూడా హెల్త్కి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఈ ఫ్రూట్లో. మనకి బ్రెడ్స్ పైన జామ్ లాగా పెట్టుకోవడానికి డైరెక్ట్ ఆ ఫ్రూట్ని అలా జామ్ లాగా పెట్టుకొని తింటారు. అలాగే మిల్క్ షేక్స్ కూడా చేసుకొని తాగుతారు. చాలా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిది. ఇది మనకి ఫ్లవరింగ్ ఫ్రూట్ కూడా వచ్చింది ఒకటి. ఫస్ట్ టైం ఫ్లవరింగ్ వచ్చింది, ఒక్క ఫ్రూట్ నిలబడింది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ వస్తుంది. ఇయర్లో 2 times ఫ్లవరింగ్ వస్తుంది. ఇది ఈసారి ఎన్ని ఫ్రూట్స్ సెట్ అవుతాయో చూడాలి. కానీ చాలా బాగా గ్రోత్ వస్తుందండి, మన వెదర్కి చాలా బాగా పెరుగుతుంది. దీన్ని టెర్రస్ పైన కూడా పెంచుకోవచ్చు. గ్రాఫ్టెడ్ ప్లాంట్స్, లేయర్ ప్లాంట్స్ని మనకు టెర్రస్ పైన కూడా పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. ఫ్లవరింగ్ చాలా బాగా వస్తుంది, ఫ్లవర్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కాయ వచ్చేసి మనకి పెర్సిమాన్ ఫ్రూట్ తెలిసిన వాళ్ళకైతే పెర్సిమాన్ ఏ సైజులో ఉంటుంది అలానే ఉంటుంది, షేప్ కూడా అలానే ఉంటుంది. దాదాపు మనకి యాపిల్ సైజ్ వరకు వస్తుంది ఫ్రూట్. కొన్ని వెరైటీస్ ఇందులో వెరైటీస్ కూడా ఉన్నాయి, అది దాదాపు 1 kg వరకు వచ్చే వెరైటీ కూడా ఉన్నాయి ఇందులో. ఇక్కడ చూస్తున్న మొక్క ఉవారియా రూఫా అండి. ఇది కూడా అనోనేసి ఫ్యామిలీ, అంటే సీతాఫల్ ఫ్యామిలీదే. సీతాఫల్ ఫ్యామిలీ అనగానే మళ్ళీ సీతాఫల్ అనుకోకుండా అన్నీ చాలా డిఫరెంట్ ఉంటాయి. అందులో ఫ్యామిలీ జెనస్లు వేరే ఉంటాయి, ఫ్యామిలీ వేరే ఉంటాయి. ఇందులో ఉవారియా రూఫా ఇది ఇండోనేషియా, థాయిలాండ్ అటువంటి కంట్రీస్లో ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది ఫ్రూటు. ఇది ఫ్లవర్ చూడండి, ఫ్లవర్ ఇలా ఉంటుంది కదా, ఒకే ఫ్లవర్ నుండి దాంట్లోకి కాయలు 5-6 వస్తాయి. అయితే ఏంటంటే ఆ ఫ్లవర్ నుంచి వచ్చే కాయలన్నీ కలిపి కూడా ఒకటే కాయ, అది కాకపోతే డిఫరెంట్ కాయలాగా విడిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రూట్స్, ఇది రెడ్ కలర్లో ఉంటాయి, లోపల వైట్ కలర్ ఉంటుంది, కాకపోతే గింజలు హెవీగా ఉంటాయి. ఇది కొంచెం ఫ్రూట్ తినడానికి పులుపుగా ఉంటుంది. మన వెదర్ కూడా చాలా ఈజీగా పెరుగుతున్నాయి మొక్కలు. ఫ్లవర్ కూడా ఇది ఇయర్ రౌండ్ ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. ఫ్లవర్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇది టెర్రస్ పైన కూడా పెంచుకోవడానికి అనుకూలంగానే ఉంటుంది, ఎందుకంటే ఇది 1 to 2 yearsలోనే ఫ్లవరింగ్ వచ్చేస్తుంది, దాంతోపాటు ఫ్రూట్స్ కూడా వచ్చేస్తాయి. ఇయర్ రౌండ్ ఉంటుందండి, ఫ్రూటింగ్ ఇయర్ రౌండ్ ఉంటుంది ఇది మనకి. కాకపోతే ఈ ఫ్రూట్స్ మనకి మార్కెట్లో సేల్ చేసుకునేంత మాత్రం ఉండదు, జస్ట్ ఏదో పెంచుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. రెగ్యులర్గా అందరూ తినే పండ్ల రకాలతో పాటు ఇప్పుడు ఔషధ గుణాలున్న మొక్కలకు మంచి డిమాండ్ ఉంది. అలా క్యాన్సర్ వ్యాధిని కంట్రోల్ చేసే మొక్కలను సాగు చేస్తున్నానని చెప్తున్నారు. వీటితో పాటు మామిడిలో సాగు చేస్తున్న విభిన్న రకాల పండ్ల ప్రత్యేకతలేంటో చూద్దాం. ఇక్కడ చూస్తున్న మొక్క మౌంటైన్ సోర్సాప్ అండి. ఇది కూడా సీతాఫల్ ఫ్యామిలీ, అనోనేసి ఫ్యామిలీ అంటారు. అయితే చాలామంది దీన్ని చూసి లక్ష్మణ్ ఫల్ కదా, ఇక ఒక్కొక్కరికి తెలిసిన విధంగా ఏదో రామఫల్ కదా, లక్ష్మణ్ ఫల్ కదా అంటారు. దేనికైనా సైంటిఫిక్ నేమ్ ఉంటుందండి. లక్ష్మణ్ ఫల్, రామఫల్ అనేది మన కొన్ని స్టేట్లో పిలుచుకునే పేరు, ఒక్కొక్క స్టేట్లో ఒక్కొక్క పేరు ఉంటుంది. అలాగే మన వరల్డ్ వైడ్గా ఒక మొక్కకు ఒకే పేరు ఉంటుంది, దానికే సైంటిఫిక్ నేమ్ అంటారు. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి అనోనా మోంటానా. ఇది వచ్చేసి మౌంటైన్ సోర్సాప్. ఇది క్యాన్సర్స్కు మెడిసిన్ లాగా పనిచేస్తుంది. ఈ ఫ్రూట్ని కానీ దీని ఆకుల నుండి తీసిన కషాయాన్ని కానీ మనము క్యాన్సర్కు మెడిసిన్ లాగా, క్యాన్సర్ కణాలు తగ్గించడానికి యూజ్ చేస్తారు. ఇది చాలా హెవీగా ఉంటుందండి. నార్మల్గా లక్ష్మణ్ ఫల్ కూడా క్యాన్సర్కి మెడిసిన్ లాగా పనిచేస్తుంది. అయితే అది వచ్చేసి మనకి అనోనా మ్యూరికాటా అంటారు దాన్ని. సైంటిఫిక్ నేమ్ తోటి మెయిన్ చెప్పేది ఎందుకంటే మీకు కన్ఫ్యూజ్ కావద్దని చెప్పేసి చెప్తున్నాను. అనోనా మ్యూరికాటా లక్ష్మణ్ ఫల్, అది కూడా క్యాన్సర్కి మెడిసిన్ లాగా పనిచేస్తుంది, కానీ కాకపోతే అది ఈల్డింగ్ చాలా తక్కువగా వస్తుంది. మళ్ళీ దాని రూట్ సిస్టమ్ కూడా కొంచెము చాలా డెలికేట్ ఉండడం వల్ల మొక్కలు కూడా ఈజీగా చనిపోతున్నాయి అవి. ఇదేంటంటే హెవీ బేరరు అండ్ అలాగే ఇది బలంగా పెరుగుతుంది మొక్క. ఇది జస్ట్ 3 years ఏజ్ మొక్క. ఇది గింజ నుంచి మోసిన మొక్క. ఇన్ని కాయలు కాసింది, ఇప్పుడు దాదాపు 50 కాయలు ఉన్నాయి చెట్టు పైన. ఇది క్యాన్సర్కు ఇప్పుడు కొంతమంది ఏంటంటే లక్ష్మణ్ ఫల్ను కమర్షియల్గా వేసుకుంటున్నారు. ఆ లక్ష్మణ్ ఫల్ ప్లేస్లో ఈ మౌంటైన్ సోర్సాప్ వేసుకుంటే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. క్యాన్సర్కు యూజ్ చేసే వాటిలలో లక్ష్మణ్ ఫల్ ఒకటి, అనోనా మ్యూరికాటా ఒకటి, అనోనా మోంటానా మౌంటైన్ సోర్సాప్ ఒకటి, అలాగే అనోనా గ్లాబ్రా అని ఉంటుంది ఇంకోటి, పాండ్ యాపిల్. ఈ 3 వెరైటీలను మనకి క్యాన్సర్కు మెడిసినల్ లాగా యూజ్ చేస్తూ ఫ్రూట్ను కానీ లీఫ్ను కానీ మనం తీసుకుంటే మనకి క్యాన్సర్ కణాలను తగ్గించడానికి యూజ్ చేస్తారండి వీటిని. ప్రస్తుతం మార్కెట్లో ఈ లక్ష్మీ ఫలానికి చాలా డిమాండ్. అవునండి, కానీ దొరకట్లేదు. అవును, ఇప్పుడు మీరు అన్నట్టు క్యాన్సర్ సంబంధించి అవును ఉపయోగిస్తామని కానీ దొరకట్లేదు. అలాంటి క్రమంలో ఇప్పుడు దీనికి దానికి తేడా ఏంటి? ఒకవేళ సాగు చేస్తే దీనికి దానికి తేడా ఏంటి? అనోనా మోంటానా మౌంటైన్ సోర్సాప్. ఇది మీరు చెప్పే లక్ష్మణ్ ఫల్ ఏంటంటే అనోనా మ్యూరికాటా. అదేంటంటే దాని రూట్ సిస్టమ్ అనేది కొంచెం బలహీనంగా ఉంటుంది, మొక్కలు కూడా పడిపోతున్నాయి, అలాగే మొక్కలు తొందరగా చనిపోతున్నాయి. దానికి ఈల్డింగ్ కూడా ఇంత ఫ్రూట్ సెట్ కాదు, హెవీగా సెట్ కాదు. ఇప్పుడు 3 years ఏజ్ దీంతో పాటు వేసిన మొక్క ఇంతవరకు ఒక ఫ్రూట్ కూడా సెట్ కాదు, ఫ్లవరింగ్ వస్తుంది, డ్రాప్ అవుతుంది లక్ష్మణ్ ఫల్. కానీ ఈ మౌంటైన్ సోర్సాప్ వచ్చేసి 3 years ఏజ్, ఇది ఇప్పుడు 50 కాయలు కాసింది, ఫస్ట్ ఇయర్ ఫ్లవరింగ్ రావడం. మళ్ళీ ఏంటంటే లక్ష్మణ్ ఫల్ సీజనల్ వైజ్గానే వస్తుంది కొంచెము. ఇది ఏంటంటే ఇయర్ రౌండ్ ఫ్లవరింగ్ వస్తుంది. ఇది
దీనివల్ల ఇది బెనిఫిట్ అండి. రైతు వేసుకున్న రైతుకు కానీ తీసుకోవడానికి కూడా ఎప్పుడు ఇయర్ రౌండ్ మనకి ఫ్రూట్ అనుకూలంగా మార్కెట్లో దొరుకుతుంది కాబట్టి క్యాన్సర్ కణాలను తగ్గించుకోవడానికి కొంతమందికి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది సేమ్ వాల్యూ సేమ్ అండి, కంప్లీట్ సేమ్ కమర్షియల్ కూడా పనిచేస్తుంది. ఇది ఎక్కువ. అవునండి. మనం ఇప్పటివరకు రకరకాల పండ్ల మొక్కలను చూసాం. వాటితో పాటు ఇప్పుడు ఇదొక విదేశీ రకం, ఈ మ్యాంగోకి సంబంధించి చాలా రకాలని, వాటికి సంబంధించి మరింత వివరంగా తెలుసుకుందాం. చెప్పండి, ఈ మ్యాంగోకి సంబంధించి ఏంటి గారు? ఇది వచ్చేసి నామ్డాక్మై గోల్డ్ సార్. ఇది థాయిలాండ్ది. నార్మల్గా మ్యాంగోస్ చాలామంది పండిస్తున్నారు. మన దగ్గర ఎంతసేపు పండించినా బంగిన్పల్లి, దశేరి, కేసర్, హిమాయత్ ఇలా పండిస్తుంటారు. అవి ఏంటంటే మనకి ఇయర్లో 1 టైం మాత్రమే క్రాప్కి వస్తాయి. అలాగే ఏంటంటే మనకి ఒకసారి మార్కెట్లో రేటు లేనప్పుడు కూడా ఒడిదుడుకులకు లేదంటే వర్షాల వల్ల ఏదన్నా తుఫాన్ల వల్ల కూడా లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ కనిపిస్తున్న వెరైటీ వచ్చేసి థాయిలాండ్ది నామ్డాక్మై గోల్డ్. ఈ చెట్టును చూస్తేనే చాలా బలంగా కనబడుతుంది. చూడండి ఒకసారి, స్టెమ్ ఎంత లాగుందో చూడండి. చాలా ఇదేంటంటే చాలా గట్టిగా ఉండే మొక్క. ప్లస్ ఏంటంటే ఇది కాయలు కూడా ఇయర్లో 2 to 3 టైమ్స్ క్రాప్కి వస్తుంది. కాయ కూడా మనకి మంచి కలర్లో ఉంటుంది. ఇది అన్సీజనల్ ఫ్రూట్, ఆల్రెడీ కాయలు అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఇది లాస్ట్ ఒకటే కాయ ఉంది. ఇదేంటంటే మనకి కొంచెము మెచ్యూర్ స్టేజ్కి రాగానే గోల్డ్ కలర్లోకి మారిపోతుంది. అంటే ఇంకా ఫ్రూట్ కాకముందే గోల్డ్ కలర్లోకి మారుతుంది. ఈ ఫ్రూట్ లోపల సీడ్ కూడా మీకు చాలా పలచగా ఉంటుంది. 5 రూపీస్ కాయన్ కంటే ఇంకా పలచగా ఉంటుంది సీడ్. మనకి మొత్తం పల్ప్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. అందులో కూడా మనకు ఫైబర్ అనేది అసలు ఉండదు. పులుపు అనేది టచ్ కాదు, కంప్లీట్ స్వీట్గా ఉంటుంది. మనకు థాయిలాండ్లోనే ఇది దాదాపు 1000 రూపీస్ కేజీ అలా ఉంటుంది. మీకు థాయిలాండ్లో ఎక్కడ చూసినా కూడా నామ్డాక్మై గోల్డే మంచి కాస్ట్లీ ఫ్రూట్ లాగా ఉంటుంది. ఇది మన వెదర్కి చాలా బాగా పెరుగుతుంది. మన దగ్గర ఎవరైనా రైతులు కొత్త మ్యాంగో క్రాప్ వేసుకోవాలనుకుంటే మాత్రం ఇటువంటి వేసుకున్నప్పుడు ఏంటంటే ఒక ఇయర్లో తుఫాన్ వలన ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఒకసారి లాస్ అయినా కూడా ఇంకో క్రాప్కు సెట్ అవుతుంది. ఎందుకంటే ఇది హైట్ కూడా తక్కువ ఉంటుంది. అవునండి, గట్టిగా ఉంది, చాలా బలంగా ఉంటుందండి. చాలా బలంగా ఉంటుంది. మనకి గాలివానలకు కూడా చెట్టు అసలు కుదుపులకు గురి కాకుండా కాయలు కూడా రాలకుండా ఎక్కువ ఉంటుంది. చాలా గట్టిగా బలంగా ఉంటుంది మొక్క. ఈ మొక్క ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి మనకి 2.5 years ఏజ్ మొక్క. ఇది మనకి 2.5 yearsలోనే దాదాపు ఇది 2 to 3 టైమ్స్ కాసింది ఇప్పటికే. మనకి మళ్ళీ ఫ్లవరింగ్ ఇంకా జస్ట్ 1-2 monthsలో మళ్ళీ కూడా ఫ్లవరింగ్ వస్తూనే ఉంటుంది. ఇది చాలా బాగుంటుంది. ఏంటంటే ఒకసారి ఫెయిల్ అయినా కూడా ఇంకోసారి దీని నుంచి దిగుబడి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వాతావరణ పరిస్థితుల వల్ల ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తాయి. క్రాప్ తెలుగు రాష్ట్రాలకు అనుకూలంగా. అవును సార్, ఇది చాలా బాగా పెరుగుతుంది. ఆల్రెడీ మన ఆంధ్రాలో, మన తెలంగాణలో తక్కువగానే ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ ఆల్రెడీ కమర్షియల్ కూడా వేసినారు ఈ పంటని. ఈ కాయ సైజ్ వచ్చేసి ఇందులో మనకి 200 grams నుంచి 250 grams అలా స్టార్ట్ అయ్యి ఒక్కో ఫ్రూట్ 700 grams వరకు వస్తుంది వెయిట్. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ నామ్డాక్మైలో నా దగ్గరనే నామ్డాక్మైలో గ్రీన్ ఉంది, ఇది గోల్డ్, అలాగే వైట్ ఉంటుంది, ఇంకా కొంచెం కలర్ ఇంకా వైట్ కలర్ వస్తుంది, అలాగే పర్పుల్ ఉంటుంది, దాన్నే సీ మోయాంగ్ అని కూడా అంటారు. ఈ నామ్డాక్మైలో చాలా వెరైటీస్ ఉన్నాయి. మళ్ళీ ఇందులో గోల్డ్ మాత్రం ప్రత్యేకంగా నిలిచింది. ఎందుకంటే దాని కలరు కానీ దాని టేస్ట్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈల్డింగ్ కూడా చాలా బాగా వస్తుంది. 2 to 3 టైమ్స్ క్రాప్ వస్తుంది. దానివల్ల ఈ మొక్క వేసుకోవడానికి మన తెలుగు రాష్ట్రాలకు చాలా అనుకూలంగా ఉంది. ఇక్కడ చూస్తున్న మొక్క అనోనాస్ పైన్సెన్స్ అండి. ఇది సీతాఫల్ ఫ్యామిలీదే, కానీ సీతాఫల్ ఫ్యామిలీ తోటి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది లీఫ్ డిఫరెంట్గా ఉంటుంది, అలాగే ఈ చెట్టుకు ముళ్ళు ఉంటాయండి. ఇది మనకు బ్రెజిల్ దేశానికి చెందింది. ఈ ఫ్రూట్ వచ్చేసి కంప్లీట్ ఆరెంజ్ కలర్లోకి వెళ్తుంది. ఆరెంజ్ కలర్, బయట ఆరెంజ్ కలరే ఉంటుంది, లోపల పల్ప్ కూడా ఆరెంజ్ కలర్లో ఉంటుంది. స్కిన్తో సహా తినొచ్చు అండి ఫ్రూట్ని. మనకి చాలా పల్చని స్కిన్ ఉంటుంది, స్కిన్తో సహా తినచ్చు. ఫ్రూట్ తినడానికి చాలా క్రీమీగా ఉంటుంది. మన వెదర్కి కూడా చాలా బాగా పెరుగుతుంది, కానీ గింజలు ఎక్కువగా ఉంటాయండి. కమర్షియల్గా అయితే ఇది వయబుల్ కాదు. కాకపోతే 1-2 మొక్కలు పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చెట్టు బ్యూటిఫుల్గా ఉంటుంది, అలాగే ఫ్రూట్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. టేస్ట్ పరంగా వచ్చేసి మనకు సేమ్ సీతాఫల్ ఫ్యామిలీ సీతాఫలాలు ఎలా ఉంటాయో టేస్ట్ అలానే ఉంటుంది. కాకపోతే లైట్ స్వీట్గా ఉంటుంది, స్వీట్నెస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఇవి చిన్న మొక్కలు కూడా మనకు ఫ్రూటింగ్ వస్తాయి కాబట్టి టెర్రస్ పైన కూడా పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. తొట్లలో కూడా కాయలు కాసేస్తాయి. ఇది జెబోటికాబ్ అనే, ఇంతకుముందుకు జెబోటికాబ్ ఎస్కరేట్ చూపించాను. ఇది వచ్చేసి రెడ్ హైబ్రిడ్ అండి. ఇది కూడా బ్రెజిల్దే. కాకపోతే ఏంటంటే మీకు ఇంకో వెరైటీ కోసం దాని ఫ్రూట్స్ తక్కువ ఉండే. ఇదేంటంటే కాండం పైన కాయలు కాస్తాయి. చూడండి, ఇది కాండం పైన గుత్తులుగా కాసేస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి. బ్రెజిలియన్ ట్రీ గ్రేప్ అని కూడా అంటారు. ఫ్రూట్స్ తినడానికి ఎక్కువ పిట్టలు తినేస్తాయి దీన్ని, అందుకని చెప్పేసి ఫ్రూట్స్ ఎప్పుడు నిలబడవు. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మనకి చాలా స్వీట్గా ఉండి
చాలా టేస్టీగా ఉంటాయి. చెట్టు కాండం పైనే కాస్తుంది, కంప్లీట్గా కాండానికి కాస్తుంది, కొమ్మలకు కాకుండా కాండం పైన కాస్తుంది. ఇది ఇక్కడ చూస్తుంది పనస అండి. పనస అందరికి తెలిసిందే, కాకపోతే పనసని ఎవరు కమర్షియల్గా చూడట్లేదు అండి. పనసని ఎంతసేపు మనం బయట నుంచి తీసుకొస్తున్నారు, 500-600 అమ్ముతున్నారు ఒక కాయని హైదరాబాద్లో. కానీ ఎవరిని పనసను కమర్షియల్గా వేయట్లేదు. పనస చెట్లు పెద్ద చెట్ల వరకు కూడా కాయవు. కానీ ఇక్కడ చూస్తున్న మొక్క సూపర్ ఎర్లీ వెరైటీ అండి. ఇది వియత్నాంది. ఈ వెరైటీ ఏంటంటే ఇప్పుడు ఇది 2 years ఏజ్ మొక్క. ఇది 2 yearsకే కాపుకి వస్తుందండి. ఇది చిన్నగా ఉన్నప్పటి నుంచి కాయలు కాస్తాయి. చూడండి, ఇది టేస్ట్ కూడా చాలా స్వీట్గా ఉంటుంది. మనకి ఈ చెట్టు పైన దాదాపు మనకి ఒక 5-6 కాయల వరకు నిలబడతాయి. ఇది సెకండ్ ఇయర్లోనే కాపుకి వచ్చేస్తుంది. మనకి 5-6 yearsలోనే హెవీ ఈల్డింగ్ వచ్చేస్తాయి ఈ మొక్కలు. మనకు కమర్షియల్ వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. వాటర్ కూడా ఎక్కువ అవసరం లేదు మన పనసకి. అందుకని ఈజీగా ఎవరైనా కమర్షియల్గా వేసుకోవడానికి కూడా, కొత్త రకాలు వేసుకోవాలనుకున్న వాళ్ళు పనసని కూడా కమర్షియల్గా ట్రై చేయొచ్చు. మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇక్కడ చూస్తున్న మొక్క వచ్చేసి రొలీనియా అండి. ఇందులో కూడా రొలీనియా డెలికోసా. ఇందులో రొలీనియా ఎక్స్క్యూజా ఉంటుంది, రొలీనియా డెలికోసా ఉంటుంది, రొలీనియా మ్యూకోసా ఉంటుంది. ఇది వచ్చేసి రొలీనియా డెలికోసా. ఇది కూడా బ్రెజిల్ అండి. బ్రెజిల్ది సీతాఫలం అనుకోండి, అనోనా ఫ్యామిలీదే. ఇదేంటంటే ఫ్రూట్ మనకి కొంచెము బొడిపెల్లాగా ముళ్ళలాగా వస్తాయి బయటకి. ఈ ఫ్రూట్ 1 kg వరకు పెరుగుతుంది. టేస్ట్ వచ్చేసి మనకి స్వీటు పులుపు మిక్సింగ్ అయ్యి మన దగ్గర ఉండే రామాఫల్ టేస్ట్తో ఉంటుందండి. దీంతో ప్లస్ ఏంటంటే ఇది దాదాపు ఇయర్ రౌండ్ ఫ్రూటింగ్ వస్తుంది, ఫ్లవరింగ్ ఉంటూనే ఉంటుంది. కాకపోతే ఇది కమర్షియల్గా ఎంతవరకు సర్వే అవుతుందనేది తెలియదండి. ఎందుకంటే లాస్ట్ టైం ఒక 2 ఫ్రూట్స్ వస్తే వాటిని తెంపాను. కాకపోతే ఏంటంటే ఇవి రైపెన్ అయిన తర్వాత ఎల్లో కలర్లోకి మారుతుంది ఈ ఫ్రూటు. దాన్ని కట్ చేసినాక, చెట్టు నుంచి కట్ చేసినాక 15-20 minutesలోనే కలర్ అనేది బ్లాక్ కలర్లోకి మారిపోతుంది. దానివల్ల ఇది మార్కెట్కు అనుకూలంగా కనిపించట్లేదు. కానీ కమర్షియల్గా వేసుకోవడానికి అసలు అనుకూలంగా ఉంటుందా లేదా అనేది ఇంకొక 1 year చూస్తే కానీ చెప్పలేమండి. ఇది ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎంటీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికరమైన అంశాలతో ట్రైకమ్ అగ్రో సమర్పించు నేలతల్లి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.